హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి సంఘాల మద్దతు. సీఎం చంద్రబాబుకు షాక్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ, పీడీటీ ఉద్యోగుల సమస్యలు మరియు ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ ప్రకటించిన మద్దతుకు సంబంధించి ముఖ్యాంశాల వివరాలు ఇప్పుడు చూద్దాము. ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టబోయే ఉద్యమానికి ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ మరియు ఏపీ ఐకాసా సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఏపీ ఐకాసా చైర్మన్ ఏ. విద్యాసాగర్ మరియు ఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టివి రమణ సమక్షంలో ఆర్టీసీ నాయకులు తమ ఉద్యమ కార్యాచరణను వివరించారనమాట. ముఖ్యంగా ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తుల నుండి లీజుకు తీసుకోకుండా ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. దీనివల్ల ఆర్టీసీ ఆస్తులు పెరుగుతాయని వారి వాదన. కొత్త బస్సులను ప్రస్తుత ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలని, తద్వారా వారి ఉద్యోగాలకు భద్రత కల్పించాలని కోరారు. సంస్థలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని, అలాగే నియామకాలు జరగకపోవటం వల్ల ఈ మేరకు ఉన్న ఉద్యోగులపై పని భారాన్ని ఎక్కువవుతోందని చెప్పేసి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేశారనమాట. అయితే ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణం చేయబోమని ప్రభుత్వము బలమైన భరోసా కావాలని చెప్పేసి ప్రభుత్వం సైడ్ నుంచి డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 129 ఆర్టీసీ డిపోల్లో 2 వారాల పాటు సామూహిక నిరాహార దీక్షలు నిర్వహిస్తారు. అలాగే ఆగస్టు 29న అన్ని జిల్లాల ప్రధాన రవాణా అధికారులకు అంటే డీటీఓ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహించనున్నారు. భవిష్యత్ హెచ్చరిక. ఆర్టీసీ సమస్యలను కేవలం ఆ శాఖకే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలుగా పరిగణిస్తున్నట్టు ఏపీ ఎన్‌జీఓ నేతలు తెలియజేశారనమాట. ప్రభుత్వం తక్షణమే ఆహ్, చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మేరకు కోరుతున్నారు. సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఉద్యమానికి మరింత ఉంటుంది అని చెప్పేసి ఉధృత రూపం దాలుస్తుందని చెప్పేసి నాయకులు హెచ్చరించారు. మొత్తానికి ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత మరియు కొత్త నియామకాల కోసం ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న ఈ పోరాటానికి ఇతర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తోడవటం ద్వారా ఈ యొక్క ఉద్యమం ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కీలకంగా అయితే మారింది అని చెప్పవచ్చు.